మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్ర ఫలితాలు సిరీస్లో భాగంగా రోహిణి నక్షత్రం గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. చాలా ప్రత్యేక నక్షత్రం అని చెప్తూ ఉంటారు. సో మరి ఈ నక్షత్రం సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఓవరాల్గా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు జీవితంలో ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది? తప్పకుండా అండి. రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అలాగే ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ. ఇది ఆక్స్ అంటే ఒక ఏమంటారు, ఎద్దుల బండి ఆకారం, ఈ నక్షత్ర సమూహం ఆకారంలో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు కొంచెం చార్మింగ్ గాను క్రియేటివిటీ గాను, అలాగే ఈ రోహిణీ నక్షత్రాన్ని సర్వసాధారణంగా కూడా పంటలు బాగా పండాలన్నా, లేకపోతే ఒక చక్కటి వృక్షం బాగా వచ్చి అది బాగా ఫలించాలన్నా రోహిణీ నక్షత్రం రోజు విత్తనాలు నాటండి అని చెప్తూ ఉంటారు. ఇది నేను చాలా రైతులకు చెప్పినప్పుడు వాళ్ళకి మంచి లాభాలు కూడా వచ్చాయి రోహిణీ నక్షత్రం. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఫలకృతమైనటువంటి నక్షత్రంగా చెప్తుంటారు. అంటే ఫలం ఇచ్చేటువంటి నక్షత్రము. మనం ఏదైనా ఒక మంచి పని ప్రారంభించేటప్పుడు కూడా రోహిణీ నక్షత్రంలో ప్రారంభించడం మంచిది అని చెప్తూ ఉంటారు. అయితే రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది, మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఇంటికి వెళ్ళాము, కొంతమంది మనకి గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వరు. కానీ రోహిణీ నక్షత్రం వాళ్ళు అలా కాదు. వాళ్ళు భోజనం పెట్టాలి, వాళ్ళకు అంటే అతిథి మర్యాదలు అవి 100% వాళ్ళకు ఉంటాయి. ఎవరో 1-2%, ఎందుకంటే వాళ్ళకి పాడైపోయింది అనుకోండి, లగ్నం పాడైపోయింది, బుద్ధి పాడైపోయింది, వాళ్ళకి ఆ స్ఫురణ కలగదు. ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ వల్ల వాళ్ళకి సద్బుద్ధులు వస్తూ ఉంటాయి. రోహిణీ నక్షత్రం వారికి పర్టికులర్గా ఎమోషన్, మనది మన వాళ్ళు అనేది తీసుకునే ఇవి కాస్త ఎక్కువగా ఉంటాయి రోహిణి వారికి. అయితే వీళ్ళు ఉన్న ప్లేస్లో ఉండరు. రోహిణి వారు ఎప్పుడూ కూడా ఏంటంటే ఇల్లు నుంచి మారడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అంటే ఉన్న ఊరు నుంచి మార్పు చెందడం, ఎక్కువ ప్రయాణాలు చేయడం, ఇలాంటివి అధికంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ వృషభ రాశిలో ఎవరు పుట్టినా కూడా, అంటే లగ్నం కావచ్చు, రాశి కావచ్చు, వీళ్ళ కొంచెం అంటే వీళ్ళ మాస్టర్స్ మీద, లేకపోతే వీళ్ళ గురువుల మీద ఇంకా సరిగ్గా చెప్పట్లేదు, ఇంకా సరిగ్గా చేయట్లేదు, ఇంకా ఏదో ఉంది అనే భావన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా ఉద్యోగంలో కంటే కూడా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అంటే సొంతంగా చేసుకునేవి, ఏవైనా అది కన్సల్టెన్సీ కావచ్చు, ఏదైనా కానీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరు ఏ వ్యాపారం చేయాలన్నా నాట్ ఓన్లీ రోహిణి అనే కాదు, ఎనీ లగ్న, ఎనీ నక్షత్ర, ఎనీ రాశి వాళ్ళు మనకి వ్యాపార యోగాల్ని, ముఖ్యంగా బుధుడు ఎలా ఉన్నాడు అండ్ లాభస్థానం ఎలా ఉంది, ధనయోగం ఏ వ్యాపారం ద్వారా కలిసి వచ్చే యోగం ఉందో తెలుసుకొని వ్యాపారంలోకి అడుగు పెట్టాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే వాళ్ళు ఒక వ్యాపార యోగం ఉంటే ఇంకో వ్యాపారంలోకి అడుగు పెట్టడం వల్ల సరైనటువంటి ఇవి రావు. బాగా ఆలోచించి మాట్లాడతారు. అయితే ఇక్కడ ప్రతిసారి ఈ లాజిక్ ఉపయోగించాలని రూల్ లేదు. ఎవరికైనా పెట్టడము, ఎవరికైనా ఆదుకునేటువంటి విషయాల్లో మాత్రం కొంచెం తొందరగా స్పందిస్తారు వీళ్ళు రోహిణీ నక్షత్రం వారు. అలాగే కొంచెం వీళ్ళకు కూడా ఏంటంటే చెప్పాలంటే కొంచెం అంటే ఆత్మాభిమానము ఇవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి చెప్పాలంటే. అలాగే మెడిటేషన్లో తొందరగా వెళ్ళగలుగుతారండి రోహిణీ నక్షత్రం వాళ్ళు. ఇప్పుడు మనసు తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతుంది దైవంతో. ఇప్పుడు అందరికీ ఇది రాదు చెప్పాలంటే. కాకపోతే రోహిణీ నక్షత్రం వారికి వీలైనంత మట్టుకు ఏంటంటే వివాహం 2 రకాలుగా ఉంటుంది. ఎర్లీగా అవ్వడం, లేట్ అయితే చాలా ఎక్కువ లేట్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే స్త్రీల వల్ల కొంత ఇబ్బంది పడతారు రోహిణీ నక్షత్రం వాళ్ళు. స్త్రీలే శత్రువులుగా అవుతారు, అది స్త్రీకైనా పురుషుడికైనా కూడా. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే వచ్చేటువంటి జీవిత భాగస్వామి వెరీ స్ట్రాంగ్. ఇంకోటి రోహిణీ నక్షత్రంలో పుట్టిన, వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో పుట్టిన వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఉంటారో వాళ్ళ లైఫ్లో, అక్కడి నుంచి వాళ్ళ జీవిత భాగస్వామికి టర్నింగ్ పాయింట్ అనేటువంటిది జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వారికి సహజంగానే వృషభంలో పుట్టినటువంటి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాము. అలాగే వృషభం చూడండి, ఇక్కడ రోహిణీ నక్షత్రము ఒక క్యాటిల్ దీంట్లో ఉంటుంది, వృషభ రాశి కూడా వృషభం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒకానొక సమయంలో మొత్తం భారం మొత్తం వీళ్ళ మీదే వేసుకొని వీళ్ళ లైఫ్ని చూసినటువంటిది వీళ్ళు మనం చూడొచ్చు. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా వీరు
విష్ణు ఆరాధన చేయడం, విష్ణు సహస్రనామాలు చేయడం, లేదా ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఆ మంత్ర ప్రభావం వల్ల వీళ్ళ లైఫ్ అనేటువంటిది సెట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తమ్ముళ్ళ మీద, అక్క చెల్లెల మీద, అన్నదమ్ముళ్ళ మీద ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ఎవరికో మరీ చంద్రుడు పాడైతే చెప్పలేం కానీ, బట్ ఈ యొక్క లక్షణాలు వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే వీళ్ళు చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా ఉంటారండి రోహిణీ నక్షత్రం వాళ్ళు. అది రంగును కాదు, నలుపుగా ఉన్నారా, చామంచాయిగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, కొంచెం మంచి పెద్ద కళ్ళు, అందమైన కళ్ళు ఉండడం, వాళ్ళు చార్మింగ్గా అనిపించడం చూడడానికి. నల్లగా ఉన్నా కానీ ఒక తెలియని ఒక లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆ వెలుతురు కనిపిస్తుంటుంది. కొంచెం బ్లాక్గా ఉంటారు కానీ మెరిసిపోతుంటారు. ఆ మెరిసిపోవడం అనేటువంటిది రోహిణీ నక్షత్రానికి సహజ స్వభావం. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఎవరి జన్మ జాత చక్రంలో అయినా వీనస్, శుక్రుడు బాగున్నా, చంద్రుడు బాగున్నా సహజ సిద్ధమైనటువంటి అందం వచ్చేస్తుంది. వీళ్ళకి ఏంటంటే పర్టికులర్గా వీళ్ళు ఎటువంటి వస్త్రం వేసుకున్నా వీళ్ళకి బాగుంటుందండి. కొంతమంది చూడండి, అబ్బా నీకు ఈ డ్రెస్ బాగాలేదు, నీకు చీర బాగాలేదు, నీకు ఈ డ్రెస్ బాగాలేదంటాం. కానీ రోహిణి వారికి ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది, ఏ కలర్ అయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు ఆకర్షణకి కారకుడు అవుతాడు. అయినందుకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ వంక, అందులో ఆ పార్టీలో 100 మంది ఉంటే 90 మంది వీళ్ళ మీద దృష్టి ఉంటుంది. ఆ ఆకర్షణ. ఎందుకంటే మీకు 27 నక్షత్రాల్లో కూడా చంద్రుడికి రోహిణీ నక్షత్రం అంటే బాగా ఇష్టం అట. ఇంకోటి ఏంటి, మనకి సర్వసాధారణంగా కూడా చంద్రుడు వృషభ రాశిలోనే ఎగ్జాల్ట్ అవుతాడు, ఉచ్చస్థితిలోకి వెళ్తాడు. కాబట్టి ఈ రోహిణీ నక్షత్రానికి చంద్రుడు అయ్యి, చంద్రుడు చంద్ర నక్షత్రం మీద ఉండడం వల్ల ఆకర్షణ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఫుడ్ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్, చార్టెడ్ అకౌంటింగ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్. అయితే ఇందులో ఏది బాగుందో చూసుకోవాలి. ఇప్పుడు శుక్రుడు చంద్రుడు ఇద్దరు బాగున్నారు జన్మజాతకంలో, లగ్నం నుంచి, అప్పుడు ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళొచ్చు. లేదంటే ఫుడ్ కనీసం చంద్రుడు బాగుండాలి, లేదా వస్త్రాలు శుక్రుడు చంద్రుడు బాగుండాలి, లేదా ఏదైనా మీడియేటింగ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు గురువు బుధుడు బాగుండాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక కోరిక పరంగా ఒక దాంట్లోకి ఎంటర్ అవుదామని అనుకున్నప్పుడు ఆ సంబంధించినటువంటి గ్రహం ఎంత బలంగా ఉంది. ఇప్పుడు సింపుల్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ మనకు ఏదైతే బాగుందో ఆ టాలెంట్కి సంబంధించిన ఉద్యోగాలే వెతుక్కుంటాం. అది ఎలా అయితే టాలెంట్ ఉంటుందో, చంద్రుడు మనస్కారకుడు కాబట్టి చంద్రుడు మనకి మైండ్, మన మనసు యాక్సెప్ట్ చేయాలి, ఏం చేయాలని. ఇప్పుడు కొంతమంది చూడండి, నేను చాలా పెద్ద డాక్టర్ నుండి కానీ యాక్టింగ్లోకి వెళ్ళిపోయాను అంటే వాళ్ళ మనసు యాక్షన్ అంటే యాక్టింగ్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువగా వాళ్ళకి మనసు యాక్సెప్ట్ చేసింది. వాళ్ళు యాక్టింగ్లో బాగుంది అనుకోండి, డాక్టర్గా ఉన్నట్టు కొన్ని కోట్లు సంపాదించవచ్చు. కానీ ఇందులో వచ్చేటువంటి ఆ కొన్ని లక్షలతో కూడా బాగా రాణిస్తారు. కాబట్టి వీళ్ళ తత్వం ఏమిటి, వీళ్ళ మనసు ఏమిటి అంటే వీళ్ళ మనసు ఎమోషన్, వీళ్ళ మనసు కొంచెం ఎక్కువగా కళాత్మకంగా ఉండాలని, వీళ్ళ మనసు ఏంటంటే కొంచెం ఆత్మీయంగా ఉండాలి, మదర్ నేచర్గా ఉండాలి, కుంచితత్వంగా ఉండకూడదు, కాస్త ఓపెన్ మైండెడ్గా ఉండాలి, జెన్యూన్గా ఉండాలి. కాస్త ఒకే ప్లేస్లో ఉండాలంటే ఇష్టం ఉండదు, కొంచెం మారుతూ ఉండాలి, మనం అప్డేట్ అవుతుండాలి, సంథింగ్ డిఫరెంట్గా ఉండాలనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో చెప్పాలంటే. అయితే వీళ్ళకి 99% ఆఫ్ పీపుల్కి తెలివైనటువంటి సంతానం ఉంటుంది, ఇద్దరు సంతానం ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా. ఎవరికో 1% మనం చెప్పలేం, వాళ్ళకి పంచమ స్థానం పాడైతే దట్ ఈస్ డిఫరెంట్ కేసు. అట్లాగే ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం వీళ్ళు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. రుణము, ఎవరికైనా రుణం ఇచ్చారు, ఆ రుణ బాధలు కొంచెం శుక్రవారాలు తీసుకోకూడదు, శుక్రుడు పాడైతే అసలు తీసుకోకూడదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే కాంపిటేటివ్గా ఉంటారు, కానీ వృచ్చికం వారిలాగే, కానీ హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. అంతేగాని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేసేంత కాంపిటీషన్ ఉండదు. హెల్దీగానే కాంపిటేటివ్గా ఉంటారు, హెల్దీగానే దాన్ని తీసుకుంటారు కాంపిటీషన్ కూడా. ఆ లక్షణాలు వృషభ రాశిలో పుట్టినటువంటి వారికి, రోహిణీ నక్షత్రం వారికి ఉంటుంది. మరి వృషభ రాశిలో పుట్టినప్పుడు ఈ రోహిణీ నక్షత్రం అయినందుకు వీళ్ళకి ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కూడా చాలా సున్నితంగా దానికి ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ధార, అంటే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మంచి ఇదనేటువంటిది రోహిణీ నక్షత్రానికి బాగుంటుంది. అంటే వాళ్ళ యొక్క ఫ్లో అంటారు చూసారా, ఆ ఫ్లో అనేటువంటిది బాగుంటుంది. ఇంకోటి ఆ ఫ్లోలో కూడా ఆకర్షణీయంగా ఉండేలాగా, అర్థవంతంగా ఉండేలాగా, మనసుకి తాకేలాగా మాట్లాడేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీరికి చెప్పాలంటే. అలాగే ఇంకోటి ఏంటంటే వీరికి ప్రధానంగా వీళ్ళు ఎంత సున్నితంగా ఎలా ఉన్నా వచ్చే జీవిత భాగస్వామి మొత్తం స్ట్రాంగ్. కాకపోతే వచ్చే జీవిత భాగస్వామి కొంచెం కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకంటే కూడా చెప్పాలంటే, అది మెయిన్గా. కాకపోతే వీళ్ళ జీవితంలో ఎక్కువ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా వీళ్ళు సక్సెస్ అవ్వాలంటే శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి. ధనపరమైనటువంటి మన ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే మాత్రం విష్ణువుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, అది మెయిన్గా చూసుకోవాలి. రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారు వీలైనంత మటుకు పీస్ ఆఫ్ మైండ్, క్లారిటీ ఎక్కువగా ఉండడం, ఏ విషయంలో అయినా మంచి క్లారిటీ తెచ్చుకుంటే కానీ వాళ్ళు ముందుకు వెళ్ళరు. ఎప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళ క్లారిటీ రావాలని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వీళ్ళ భౌత పదం కూడా ఒక్కోసారి నాకు క్లారిటీ వచ్చింది అంటుంటారు. అంటే ఏంటంటే క్లారిటీ వీళ్ళకి ఎక్కువగా కావాలి.
వీళ్ళ క్లారిటీ వచ్చేదాకా దాని గురించి, ఎందుకంటే వీళ్ళని వీళ్ళు ప్రశ్నించుకోవడం ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా ఒక విషయం మీద ఇది ఎందుకు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకంటే వీళ్ళకి స్వయం గురువులు అంటారు వీళ్ళని. అంటే వీళ్ళకి ఒక గురువు గైడ్ చేయలేరు, వీళ్ళు ఓన్గా వీళ్ళని వీరే గురువుగా వీళ్ళు క్రియేట్ చేసుకునే లక్షణం ఉంటుంది. ఎందుకంటే 9 and 10th లాడ్ ఒకడే అయ్యారు. అండ్ అలాగే గురువుకి అష్టమాధిపత్యం వచ్చినప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్టుగా గురువు చెప్పే దాని మీద కంటే కూడా వీళ్ళు సొంతంగా వీళ్ళు క్రియేట్ చేసుకోవడంలోనే ఎక్కువ సాటిస్ఫాక్షన్ పొందుతారు. ఎందుకంటే వీళ్ళకి రీసెర్చ్ మైండ్ ఎక్కువ. ఏదైనా ఒక శాస్త్రం పట్ల ఇలా చేయాలి, ఇంకో రకంగా మనం ప్లాన్ చేద్దామా, ఈ రకంగా ఉంది కదా, దీన్ని ఇంకో రకంగా తిప్పి ప్లాన్ చేద్దామా, అలా ప్లాన్ చేద్దాం అనేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీరికి చెప్పాలంటే. అలాగే వీరికి కొంచెం ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే కాస్త థైరాయిడ్ రిలేటెడ్, లేకపోతే కొంచెం అనీజీనెస్ రావడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. ఇది కొద్దిగా చూసుకుంటుండాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా బొబ్బర్లు దానంగా ఇవ్వడం, లక్ష్మీ గణపతి ఆరాధన అనేటువంటిది వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటుంది. ఆ పర్టికులర్గా వివాహ వ్యవస్థలో ఈ నక్షత్రం వాళ్ళు ఈ నక్షత్రం వల్ల చేసుకోకూడదు అని ఉంటుంది. సో మరి ఈ నక్షత్రానికి యాంటీ నక్షత్రాలు ఏమంటారు? ఎప్పుడైనా ఒకటేనండి, నక్షత్రం బట్టి కొంత ఉంటుంది. పూర్తి జన్మజాతకం చూసుకోవాలంటే బుద్ధికారకుడు, ఆత్మకారకుడు, జీవుడు, కర్మ, కాలమోక్షకారకులు, అలాగే వీళ్ళ చంద్రుడు ఉండే నక్షత్రము, ఆకర్షణ ఇచ్చేటువంటి శుక్రకుజులు, ఇవన్నీ చూసుకుంటూ మనం ఎవరినైతే వివాహం చేసుకుంటామో వాళ్ళ పర్సనల్ చార్ట్లో మ్యారిటల్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా 2 వివాహాల యోగం ఉందా, లేకపోతే వీళ్ళకుందా, వివాహం తర్వాత ఉండే మహాదశలు ఏమిటి, అవి ఏమైనా దూరంగా ఉంచేలాగా ఉన్నాయి, గొడవలు వచ్చేలాగా ఉన్నాయి, ఇవి చెక్ చేసుకోవాలి. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఉదాహరణకి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం అప్పుడు ఇలాంటివి కాకుండా వీళ్ళ ప్రేమ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళిపోవాలని చెప్తుంటారు. అయితే వీళ్ళకి రోహిణీ నక్షత్రం, వారికి ఎప్పుడైనా ఎనీ నక్షత్ర ఫ్రెండ్లీ నక్షత్రాలు కొంతవరకు మనసులను కలుపుతాయి. అలాగే రోహిణి చేసుకోవచ్చు. చాలామందికి ఏంటంటే సేమ్ స్టార్ చేసుకోవచ్చా వద్దా అనేటువంటిది కొంత ఇది ఉంది. రోహిణి చేసుకోవచ్చు, కృత్తిక చేసుకోవచ్చు వీరు. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే గురు నక్షత్రాలు, పునర్వసు కూడా వీళ్ళు అంటే చేసుకోవచ్చు. అంటే ఇది ఓన్లీ జస్ట్ మనసు కలవడం వరకు నేను చెప్తున్నాను. గురు నక్షత్రాలు అయినటువంటి పునర్వసు కానివ్వండి, విశాఖ కానివ్వండి, పూర్వభద్ర కానివ్వండి, వీటిలోకి వీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళు ఉత్తరాషాఢ, కృత్తిక ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే గురు నక్షత్రాలు, ఈ యొక్క చంద్ర నక్షత్రాలు, రవి నక్షత్రాలు అంటే కృత్తిక, ఉత్తరాషాఢ రవి నక్షత్రాలు. అండ్ అదేవిధంగా కేతు నక్షత్రాలు, అశ్విని, మక, మూల, కేతు నక్షత్రాలు. అలాగే కుజుడు యొక్క నక్షత్రాలు అయినటువంటి ఈ యొక్క మృగశిర, చిత్త, ధనిష్ట, ఈ నక్షత్రాలతో కొంచెం మనసులు బాగా కలుస్తాయి. కాబట్టి వీళ్ళ విషయంలో వీళ్ళు కొంచెం ముందు స్టెప్ వేయచ్చు. ఇది మనసులు కలవడం వరకే. మిగతావని ఇందాక నేను చెప్పినటువంటి ఆ యొక్క విషయాలు చూసుకోవాలి. ఓవరాల్గా రోహిణి నక్షత్రం గురించి వీళ్ళ జీవితం అంతా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.